రా నీకేంటి ప్యాషన్? నువ్వు ఎందుకు రా? నీకు అలా ఇలా చెప్పు నాన్న. పోలీస్ అవుదాం. పోలీస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? డ్రీమ్. ఏం ఇన్ని జాబ్స్ ఉన్నాయి కదా, అదే ఎందుకు నీ డ్రీమ్ కోసం? ఇప్పుడు వరకు ఏమేం చేసావు నేషన్ కోసం? ఇంటర్లో ఏం చేసావు? 10th లో ఏం చేసావు? ఇప్పుడు ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ చదివావు? వినండి బాబు, మీకు అంత వస్తుంది అయ్యా, మీ గుసగుసలకు అంత జవాబు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎటు లేవలా, ఒక క్వశ్చన్ అడగలా, కనీసం వినండి, తర్వాత మాట్లాడదాం. ఇంటర్లో ఏం చేశారు? ఎన్ఎస్ఎస్ ఏది? ఎన్సిసి స్కౌట్ ఏం పాల్గొనలేదా? స్కూల్లో అడగలేదా? ఓకే, సంబంధం ఎంత ఉంది? సైట్ ఉన్న వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ టైంలో నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారో చూసి దాన్ని బట్టి ఉంటుంది. ముందే డిసైడ్ అయిపోవాకండి, నాకు సైట్ ఉంది నేను పోలేను అని డిసైడ్ అవ్వకండి. ఇప్పట్లో ఒకప్పుడు అయితే లేదు, టెక్నాలజీ చాలా మారింది, అడ్వాన్స్ లో ఉన్నాం. సైట్ ని కూడా మనం సరి చేసుకుంటే టెక్నాలజీ ఉంది. ఆ నోటిఫికేషన్ లో చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. ముందే నాకు సైట్ ఉంది, చాలా మంది నీకు రాదురా సైట్ ఉంది నువ్వు ఎలిజిబుల్ కాదంటారు. అలా కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు? మైక్ ఏదైనా మైక్ సొసైటీలో ఒక డిస్ప్యూట్ ఉంటుంది, అది మన ఇండియా కోసం ఏమైనా చేసినట్టు ఉంటుంది. అని మా వాళ్ళు నువ్వేమేం చేసావు? ఇప్పుడు 10th లో ఇంటర్లో ఏం చేసావు? ఛాన్స్ ఇక్కడ ఎన్ఎస్ఎస్ లేదు సార్, మనకి ఉందా? ఈ ఇయర్ ఉందా? ఎవరు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎవరు? ఇద్దరు ఉన్నారా? ఒకసారి పిలిపించండి. చాలా మంది తెలియక, కొంతమందికి బద్ధకమై ఎన్సిసి ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది, స్కౌట్ ఉంది, మన స్కూల్స్ లో కాలేజెస్ లో చేయాలనుకుంటే, ఇంకా మనకి తప్పన ఉంటే అప్పుడప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ తో కలిసి కూడా మనం సర్వీస్ చేయొచ్చు. కాకపోతే మనకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు, తెలుసుకోవాలనే తపన లేదు. ఎంతమందికి తెలుసు ఇక్కడ ఎన్జిఓస్ సమాజం గురించి చాలా కష్టపడుతూ ఉంటాయని తెలుసా? అసలు కరోనా టైంలో ఎన్జిఓస్ పాత్ర, స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సిసి వాళ్ళ పాత్ర చాలా ఉంది. నేను డిస్ట్రిక్ట్ స్కౌట్ అండ్ గైడ్స్ వైస్ ప్రెసిడెంట్ని. ఎంత డిసిప్లిన్ అంటే కరోనా టైంలో ఏ మాత్రం భయపడకుండా వాళ్ళకు అప్పచెప్పిన పని సక్రమంగా చేశారు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులన్నా భయపడి రాల, సస్పెండ్ అయినా పర్లేదు, కరోనాకి భయపడి రాల ఉద్యోగాలు. కానీ ఆర్గనైజేషన్స్ అంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యాయి. మీరు కూడా స్కౌట్ అండ్ గైడ్స్, నేను చెప్తాను మీ సార్కి, ఎవరు జాయిన్ అవుతారో ఇక్కడ ఒక 2-3 యూనిట్లు, ఒక యూనిట్కి 32 మెంబర్స్ ఉంటారు, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు బయట సమాజం ఏంటి తెలుస్తుంది, కొద్దిగా డిసిప్లిన్ అలవాటు అవుతుంది, స్వార్థం తగ్గుతుంది. అది వచ్చిందంటే చాలు, మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు, ఏదో రూపంలో సక్సెస్ అవుతారు. అది కావాలి. ఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు? 100, 800లో 100ఏనా? 100. అలాగే
స్కౌట్ అండ్ గైడ్స్ కూడా ఒక 2 యూనిట్లు చేయండి. 32 యూనిట్స్, 32 మెంబర్స్ ఒక యూనిట్, బాయ్స్ది చేయండి, గర్ల్స్ది చేయండి. నేను చెప్తాను. ఎంతమంది జాయిన్ అవుతారు స్కౌట్ అండ్ గైడ్స్లో? భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ 10th లో ఇంటర్లో పోయినారా మీరు? ఎవ్వరే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో 120 మంది ఉన్నారు. సరే, ఇప్పుడు జాయిన్ అవ్వండి, నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా కొన్ని క్యాంప్స్ లో పాల్గొనవచ్చు. ఓకే, మీ పేర్లు కూడా హైట్ प्रॉब्लम तू भी हाइट प्रॉब्लम मिलिट्री को ट्राई करो, हाइट करा होता है ట్రై చేయండి. అంటే పేర్లు ఇవ్వండి, టైం లేదు కదా, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కూర్చోండి.